సార్ మీరు 2019లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత అవునండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతకాలం సలహాదారుగా ఉన్నారు. యాక్చువల్‌గా మీరు 3 సంవత్సరాలు సలహాదారుగా అని చెప్పి అప్పట్లో జీవో ఇచ్చినట్టు గుర్తు నాకు. తర్వాత కానీ అంతకాలం ఉండకుండా ముందుగానే రిజైన్ చేశారు మీరు. ఎందువల్ల? నేనండి నేను చెప్పాను గదా! నేను చాలా ముందు చదివేయడం వలన అంటే 8 ఏళ్లకే ఐదో తరగతికి వెళ్ళడం వలన హ్మ్. నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్ కాదని ఆహ్, నేను 10థ్ అక్టోబర్ 60లో పుట్టినా కూడా నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్ కాదు. అండర్ ఏజ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ రాయాలంటే హ్మ్. అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు నా డేట్ ఆఫ్ బర్త్‌ని మార్చారు. అవును. అప్పట్లో బాగా మారుస్తుండేవాళ్ళు. మార్చి 10థ్ జూలై 59 చేస్తే నేను ఎలిజిబుల్ అయ్యి పరీక్ష రాసా. ఓకే. దానివలన దానివల్ల నేను 2019లో రిటైర్డ్ అవ్వాల్సొచ్చింది. ఆహా! కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను కావాలని ఆయన అపాయింట్ చేసి కంటిన్యూ చేశారు నన్ను. హ్మ్. నేను అప్పుడు ముఖ్యమైన పాత్ర పోషించేవాడినండి. అంటే హ్మ్. అటు ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియలైజేషను, ఇటు హ్మ్. ఎడ్యుకేషన్, హెల్త్ కేరు, న్యూట్రిషను, ఈ హ్మ్. సోషల్ సెక్టర్ ప్రాజెక్ట్సు, హ్మ్. ఆహ్, ప డిపార్ట్మెంట్సు, తర్వాత డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్స్ 2 చూసేవాడిని. హ్మ్. ఆహ్, కాబట్టి ముఖ్యంగా తర్వాత కోవిడొచ్చింది. ఆహ్, ఫిబ్రవరి 2020 నుంచి హ్మ్. కోవిడ్‌తో సతమతం. నేను కోవిడ్‌లో లీడ్ రోల్ తీసుకొని కోవిడ్ మేనేజ్‌మెంట్ ఆంధ్ర అని ఒక మోడల్‌గా తయారు చేయడం కూడా హ్మ్, కొంతమందికి తెలుసు. హ్మ్. నేను చేయగలిగింది చేశాను. హ్మ్. కానీ ఆ తరువాత నాకనిపించింది నేనంత మేజర్ రోల్ ఏమీ ప్లే చేయడం లేదక్కడ. ఓకే. ఆహ్, ఆహ్, గవర్నమెంట్‌లో. కాబట్టి మేజర్ రోలు ఇన్‌ఫ్లూయెన్స్ పాలిసీస్‌ని, ప్రోగ్రామ్స్‌ని, డెవలప్‌మెంట్‌ని హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేని పరిస్థితిలో నేను ఉండకూడదనేది నాకు మొట్టమొదటి నుంచి అభిప్రాయం అండి. హ్మ్. నేను నేను ఊరికే ఒక సైడ్ హ్యాంగర్ ఆన్ గానో, ఒక సైడీ రోల్ ఎప్పుడు నేను ప్లే చేయలేదు జీవితం మొత్తంలో. హుహు. కాబట్టి 37 ఏళ్ళు ఎప్పుడూ కూడా మెయిన్ డ్రైవర్‌గానే ఇంటర్నేషనల్ ఏజెన్సీలోనూ అలాగే ఉన్నాను. నేషనల్ ఏజెన్సీస్‌లోనూ అలాగే ఉన్నాను. స్టేట్ డిపార్ట్మెంట్స్‌లో కూడా అటువంటి హ్మ్. రోలే ప్లే చేశాను. కాబట్టి నేనింక మీరు నేనేదో గౌరవంతో మీకు పదవిస్తే 3 సంవత్సరాలు మీరు ముందే వెళ్ళిపోతున్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కోపం రాలేదా? కోపం కాదు గానీ ఆయన టు ఫెయిర్ టు హిమ్ ఆయన ఉండాలి అని మాత్రం ఆయన ఖచ్చితంగా అడిగారు. హుహు. వారు కూడా లేదండి నేను ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్‌లో పనిచేస్తాను కదా! ఇంకా టైమొచ్చింది వేరే పనులు చేయడానికి హుహు. అని నేను కొంచెం హ్మ్. సౌమ్యంగానే మంచి పద్ధతిలోనే హ్మ్. సౌమ్యంగానే స్నేహపూర్వకంగానే నేను బయటకొచ్చేసాను.